घटो वा मृत्पिण्डो वाप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनम् वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोः भज परमसौख्यं व्रजसुधीः। ఈ శ్లోకంలో శంకరులు మన బుద్ధికి కాస్త పదును పెడుతున్నారు. అర్థం చేసుకో, ఎందుకు వచ్చావో, ఏం చేస్తున్నావో బుద్ధికి పదును పెట్టు, విచారణ చెయ్యి అని చెప్తున్నారు. వృధా కాలక్షేపాలు మానేసేయి, ఉన్న సమయాన్ని నీకొచ్చిన మానవ జన్మను పవిత్రం చేసుకో అని చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఘటోవా మృత్పిండోవా అంటే కుండలు తయారు చెయ్యాలి అంటే మట్టే కదా సాధనం. కార్యకారణ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక కొండ మీద పొగ వస్తుందనుకోండి, ఆ పొగ చూసి ఏమనుకుంటాం, అక్కడేదో నిప్పు రాజుకుంది, దానివల్ల పొగ కనపడుతుంది అనేది ఎవరికి అర్థం కాదు గనక అనే ఊహ మానవుడికి తెలుస్తుంది. అయితే దీనివల్ల ఏ విధమైన లాభం సమకూరుతుంది మనకు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ధరించే వస్త్రాలకు దారమే కారణం అనే నిర్ధారణ జరిగితే ఏమిటి ఉపయోగం? ఇదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇలా తెలుసుకున్నందువల్ల మనకి ఘోర శమనం అంటున్నాడు. అంటే ఈ కష్టాలు వచ్చేటటువంటి నష్టాలు, సమస్యలు, రోగాలు, లేదా ఈ జనన మరణ చక్రాలు ఇవన్నీ ఏమైనా పోయేందుకు అవకాశం ఉందంటారా? ఏమీ లేదు అనేది కూడా తెలుస్తుంది. అనవసరమైన శ్రమను కంఠానికి కలిగించడం వద్దు అనేది మానేసేయమంటున్నాడు. ఈ తార్కికమైనటువంటి విషయాలను పెంచుకున్నందువల్ల ఒరిగేదేమిటి? కంఠశ్రమ తప్ప. అందుకని అవన్నీ వదిలేయాలి. అయితే మరేం చెయ్యాలి? ఈ సృష్టికంతకు సుఖాన్ని, మంగళాన్ని, జ్ఞానాన్ని అందించేటటువంటి పాదార విందాలను ఆశ్రయించు అని ఆయన పరమ సౌఖ్యాన్ని అందిస్తాడు. మంచి బుద్ధి ఉన్నవాళ్లైతే అనవసరమైన విషయాలలో కాలక్షేపం చెయ్యొద్దు అని ఈ శ్లోకంలో గంటాపదంగా శంకరాచార్యులు మనకి బోధ చేస్తున్నారు. చూడటానికి ఈ శ్లోకంలో కాస్త ఈ తర్కశాస్త్రాన్ని ఏమైనా నింద చేస్తున్నారేమో అనే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకూడదు అని ఈ తర్కం మానవ జీవితానికి కొంత అవసరం, దాని గురించి మాట్లాడుతున్నారు. కొంత అవసరమే, కాదంటలేదు. మానవ జీవితంలో ఈ తర్కం అనేది, తర్కం అంటే ఏంటి? ఊహలు చేయటం. ఈ ఊహ అనేది అర్థం చేసుకోవాలి. ఈ ఊహలు చెయ్యాల్సిందే. ఈ తర్కం అనేది జీవితంలో వచ్చే సమస్యలకు ఊహించే శక్తి మరి కాస్త ఉపకరిస్తుంది మనకి. ఆ ఊహిస్తే ఈ జీవితంలో వచ్చే సమస్యలు కొంచెం ఉపశమనం పొందుతాం. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఏది ఉపయోగించాలి, ఏది వదిలేయాలి, ఈ ప్రపంచంలో దేన్ని పట్టుకోవాలి, అవసరం ఏది, కోరికేది, ఇవన్నీ మనకి సహాయపడుతుంది ఈ తర్కం వల్ల. ఊహాశక్తి అవసరమే, కాదనట్లేదు. ఇప్పుడు సత్యాన్నే పలకాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఇది ఎంతవరకు అంటే ఇతరులకు హాని జరగకుండా ఉండేంత వరకు ఈ సత్యవాక్యం ఉండే తీరాలి. సత్యాన ప్రమదితవ్యం అని వాక్యం మనం విన్నాం కదా, దీనికి అర్థం చెప్పాలి కదా. అంటే ఏంటి? ఎవరికి అపకారం జరగకుండా ఉపకారం జరిగే విధంగా ఈ సత్యం అనేది ఉండాలి, సత్యం అనేది పలకాలి. ఇప్పుడు ఎవరో ఒక దొంగ వచ్చాడు మన ఇంటికి, మన ఇంట్లో ఎక్కడో ఏదో దాచుకుని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాం.
వాడు వచ్చి కత్తి చూపించి బెదిరించి మీ ఎక్కడున్నదో దాచిపెట్టి నీ తీయి బయటికి అంటే మన సత్యం చెప్పాలనా? అవసరమా? అప్పుడు తప్పించుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలి గాని సత్యం చెప్పి మొత్తం వాడికి అప్పచెప్పలేం కదా ఆ దొంగవాడికి. అట్లా దాని గురించి ఏమి ఊహించాలి అంటే ఇప్పుడు ఈ తర్కం మనకు అవసరం అవుతుంది. అట్లా ఊహా విధానంలో ఈ కుండ కారణం ఏంటి అంటే మట్టి ముద్ద. మట్టి మారి కుండైంది అంటారు, కానీ ఇది అర్థం కావడానికి రెండుగా చెప్పారు అంతే. దాన్ని ఇలా చర్చించి దానిలోనే తలమునకలవుతూ ఉంటే ఉపయోగమేమీ ఉండదు. మట్టి కుండగా మారింది అంటే రెండైనయి అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటే నష్టపోతాం మనం. దానికంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆలోచిస్తే అనుమాన ప్రమాణంలో పొగ చూసి నిప్పు ఉంది అనే ఊహించే ఉదాహరణ, అది ఉదాహరణ అంతే. ఆ ఉదాహరణను పట్టుకొని మరి దానిలోనే ఉండి దానిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే కేవలం ఉదాహరణగా తీసుకుంటే తప్పులేదు. కానీ ఉంది అక్కడ నిప్పు ఉంది అని అనుకుంటూ ఉంటే అది దానికేంటి నీకు ఉపయోగం ఏంటి? పరిహరతి కిం ఘోర శమనం. దీనివల్ల ప్రమాదం దూరమవుతుందా? మరణం దూరమవుతుందా? ఈ తర్కశాస్త్రంలో చెప్పిన విషయాన్ని పట్టుకొని కూర్చుంటే కేవలం ఉపయోగం ఉండదు. ఉదాహరణగా మాత్రమే తెలుసుకుంటే అసలైన ప్రయోజనం అందదు అని ఘంటాపథంగా చెప్తున్నారు. మరైతే అసలు ఉపయోగం లేకపోతే ఈ తర్కశాస్త్రం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. లాభాలు లేవని ఎలా చెప్తావు? నీకెంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఆలోచించాలి కానీ లాభం లేదు అనడం లేదు. ఇప్పుడు బాహ్యంలో కనిపించే విషయం కొన్ని ఉదాహరణలు చెప్పుకొని వృధా కంఠక్షోభం తెచ్చుకోవద్దు, అది సరైంది కాదు. కొన్ని పరిస్థితుల్లో ఈ తర్కం అనేది అవసరం. ఊహాశక్తి అనేది ఒక చోట అంతమైపోవడం లేదు మనకి. అది ఆ ఊహాశక్తి అనేది మనస్సుకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది, పరిమితికి లోబడి ఉండడం లేదు. దానికి కొత్త చిగురులు వస్తున్నాయి, వెర్రి తలలు వేస్తున్నాయి. దీనివల్ల ఉపయోగం ఉండదు. శుష్క తర్కం అనేది ఇక్కడ పనికి రాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ శుష్క తర్కం కంటే కూడా వేదవాక్యం దీనిని అనుసరించి వచ్చేటటువంటి ఆ ఊహాశక్తి మనకి పనికొస్తుంది. అవునా కాదా? కొంచెం బుద్ధికి పదును పెడితే మనకందరికీ అర్థమవుతుంది. వేదవాక్యం ఏంటి, దానికి ఊహ చెయ్యి, దానికి నీ తెలివితేటలు ఉపయోగించు, నీ తర్కశాస్త్రాన్ని వాడుకో. ఇప్పుడు ఆ శుష్క తర్కానికి ఇక్కడ ప్రవేశం లేదు. శృతిని అనుసరించి తర్కానికి ఏ రకమైనటువంటి విరోధము లేదు. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని నువ్వు ఊహిస్తూ చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో నడువు, తప్పులేదు. పదాంభోజం. మంచి బుద్ధి కలిగినటువంటి వాడికి భగవంతుని పాదాలను పట్టుకో. మనకు కావాల్సిన మంచి ప్రయోజనం అనుకున్నట్లయితే, దానికి కావాల్సిన వేదాంత వాక్యాలు విన్నట్లయితే విని నిలబెట్టుకోవాలి అనే మన ఊహ అనే శక్తి, అదే తర్కశక్తి ఉంటే సఫలీకృతుడవుతాడు. పాదాల్ని పట్టుకోవడానికి బుద్ధి కుశలత కావాలి, కొంత ఊహ కావాలి, కొంత ఆధ్యాత్మిక శాస్త్రం అనుసరించి ఊహించాలి. అప్పుడు సఫలీకృతులవుతావు. శంభో, ఓ పరమేశ్వర తత్వాన్ని పట్టుకోటానికి నీ పాదార విందాలు తప్ప నా హృదయంలో ఇంకొక దిక్కు లేదు, ఇంకొక స్థానం నేను ఇవ్వలేను ఇంకొకరికి. ఆ నిలబెట్టుకున్న హృదయంలో పాదాలను నిలబెట్టుకునే విధానంలో అటువైపుగా వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నారు సామాన్య జనులు? విరుద్ధ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళడమేనా, విపరీతాలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో ఏమాత్రం పొరపడకూడదు, అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పరమ పురుషార్థాన్ని అందుకునే వరకు ఎంత తర్కం కావాలో అంతవరకు సరే. మితిమించిన తర్కం
ఎందుకు ఉపయోగపడదు సరికదా, ఇంకా నష్టం ఎక్కువగా ఉంది అని శంకర్లు గట్టిగా నొక్కి చెబుతున్నారు. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలి. ఈ తర్కం అనేది ఎక్కువ చేసి ఎక్కువ విపరీతానికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. తెలివితేటలు ఎక్కువ అంటారు చూడండి, ఆ తెలివితేటల్ని తగ్గించుకోవాలి. శాస్త్ర అధ్యయనాన్ని పెంచుకోవాలి. శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ తీసుకోవాలి. ఆ ఉదాహరణకు తగ్గట్టుగా నువ్వు ఆధ్యాత్మిక సాధనలో మనస్సులో ఊహలు చెయ్యొచ్చు, చేసి మార్గంలో చక్కగా నడవచ్చు. దానివల్ల నువ్వేమవుతుంది అంటే నీకు పరమ సౌఖ్యం కలుగుతుంది. తత్వజ్ఞానాన్ని ప్రసాదించే వైపుగా తర్కజ్ఞానం ఉండొచ్చు, తప్పు లేదు. అంతేగాని సామాన్యమైన విషయంలో ఊహాశక్తిని ఆపకుండా ఉండగలగాలి. అక్కడ చేసుకో, సామాన్యంగా అయిన విషయంలో చేసుకో. తర్కశాస్త్రం అనేది న్యాయ వైశేషిక శాస్త్రం నుండి కూడా వచ్చింది కదా, మరి అదేమైనా సాంఖ్యులు కూడా వారి మార్గం వాళ్ళు చెప్తారు కదా ఈ తర్కశాస్త్రం గురించి. మరి దీన్ని తక్కువగా చేసి కంఠక్షోభం అంటారేంటి, వృధా కంఠక్షోభం అంటారేంటి అనే అనుమానము, సందేహము, ఒక సమస్య వచ్చి పడుతుందేమో. ఆలోచిద్దాం. మనం ఒక గమ్యం చేరాలి అని అంటే అంధకారంలో ఎలా వెళ్తాం? ఆలోచిద్దాం. అంధకారంలో వెళ్ళలేం కదా. అందుకని ఏం చేయాలి? ఒక దివిటి, ఒక వెలుగుతో కూడిన కట్టెను పట్టుకొని గమ్యం చేరడానికి అది పట్టుకొని నడుస్తాం, అవునా కదా? ఆ తర్వాత వెలుగు కర్రను వదిలేస్తాం. గమ్యం చేరిన తర్వాత ఇంక దాంతో మనకు పని లేదు కదా. అలాగే మనకి ఈ ఉదాహరణలు ఎంతవరకు అవసరమో అంతవరకు పట్టుకుందాం. అంతేకాని దాన్నే పట్టుకొని కూర్చొని మునిగి తేలుతూ ఉంటే ఈ శివపాదాలు మనకు ఎలా కలుగుతాయి, మన హృదయంలో ఎలా నిలుపుకుంటాము? ఉదాహరణలతో కాలక్షేపం చెయ్యొద్దు అనేది గొప్పగా చెప్తున్నారు. స్మృతిని, అనుభవాలని, నీ ఆత్మతత్వాన్ని మాత్రమే పట్టుకో, మిగతావి ఒట్టి మాటలు కట్టివీసేయి అని ఉపనిషత్తుల సారాంశం కూడా ఇదే. దీన్నే పట్టుకో అని ఆచార్యులు మరీ మరీ మనకి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మితిమీరిన ఊహలు చెయ్యొద్దు. ఆధ్యాత్మిక మార్గంలో శాస్త్రాన్ని అనుసరించి ఊహలు చేసుకో. సామాన్య జీవితంలో ఊహలు అవసరం. ఆధ్యాత్మిక శాస్త్రంలో నీ ఊహలు పక్కన పెట్టు. శాస్త్రం ఏది చెప్పిందో అది చక్కగా భావన చెయ్యి. హృదయంలో శివపాదాలను శరణాగతి చేసుకో. ధన్య జీవితం పొందుతావు అని శంకర్లు మనకు ఉపదేశిస్తున్నారు. హరి ఓం.